అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మాఫియాలు వెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేయూత, ఆసరా, భవిత, రీఎంబర్స్మెంట్ ఇవన్నీ ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని మాఫియాలు వచ్చినాయి. ఏం మాఫియాలు అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, బ్రాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా. ఈ అన్ని మాఫియాలతో వచ్చేటప్పుడు ఈ మాఫియాలు రావడానికి, చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన 100 మగధులు వాడుకున్నటువంటి ఒక అస్త్రం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు పాసు పుస్తకంలో ఆయన బొమ్మ వేసుకున్నాడు కదా, కాబట్టి ఈ సరిహద్దు రాయల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కదా, బొమ్మ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది కాబట్టి ఆ పొలాలు, ఆ భూములు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పోతాయి అనేటువంటి ఒక అపప్రదని, ఒక అభూత కల్పనని, ఒక విష ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు అంటూ చాలా చేసి చూసాం. ఈరోజు ఎప్పటి నుంచో పనిచేసినటువంటి రైతు నాయకులు వీళ్ళందరూ చాలా కాపీలు తీసుకొచ్చారు. ఈరోజు నేను అడుగుతున్నానయా, చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి పేరు ఉంటే ఆ ఆస్తులు వారికి వెళ్తున్నాయంటే చంద్రన్న సంక్రాంతి కానుక అని చంద్రబాబు నాయుడు పేరు పెట్టాడు. సంక్రాంతి పండుగ నువ్వే చేసుకున్నావా? చంద్రన్న రంజాన్ తోఫా అని పెట్టారు, నువ్వే రాత్రులు మసీదుల్లో నువ్వే నమాజ్ చదివావా? చంద్రన్న కాపు భవన్ అని పెట్టావు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు భవన్లన్నింటికి పేరు చంద్రబాబు నాయుడు తన పేరు పెట్టుకున్నాడు. కాపుల యొక్క ఆస్తులన్నీ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద వెళ్ళిపోయా. మరి ఏంది చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో మీరు విష ప్రచారం చేశారే? మిమ్మల్ని ఒక చరిత్ర ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందున్న వాళ్ళు అంటే భారతదేశ స్వతంత్రం తరువాత రైతులకు ఇచ్చినటువంటి పాసు పుస్తకం ఇది. అట్టా దానిపైన పేరు, వాళ్ళ ఫోటో, వాళ్ళ సంగతి ఏం చెప్పారు? పట్టాదారు పాసు పుస్తకం అనుసూచిక 4B అని ఇట్లా ఇచ్చారు ఈ పాస్ పుస్తకం. ఇది 1000 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల నుండి అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న కాడి నుండి తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ప్రభుత్వం లేకపోతే వివిధ రాష్ట్రాల ప్రభుత్వం ఇటువంటి పాస్ పుస్తకాలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తుంటే అందరూ వచ్చి అయ్యా మా అడంగల్లో మా పేరు ఎక్కడ, మా పాస్ పుస్తకంలో మాకు లేదు, నా సొంత భూమి మీద చుక్క భూమి అని ఉంది, లేకపోతే నా సొంత భూమి 21A ఉంది అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ పేరుతో రీసర్వే తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో వారిచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క సారాంశాన్ని తీసుకొని రోవర్లు తీసుకొచ్చి బేస్ స్టేషన్స్ ఏర్పాటు చేసి డ్రోన్లు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎటువంటి వివాదాలు లేని అన్ని పరిష్కారాలు చూసేటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పాస్ పుస్తకం ఇవ్వాలని ఇటువంటి పాస్ పుస్తకం ఇచ్చారు. ఈ పాస్ పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటో ఉంది. వాస్తవం ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇందులో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విధమైనటువంటి పద్ధతుల్లో మనం ల్యాండ్ ఒక పాస్ పుస్తకం ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి బొమ్మే ఆ పాస్ పుస్తకం మీద ఉంటే ఈ డ్రోన్లు చేసేటువంటి వాళ్ళు, ఈ ఆర్ఐలు, ఈ విఆర్ఓలు, ఈ డిప్యూటీ తహసీల్దారు, ఈ ఎంఆర్ఓలు అందరూ కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారే భావిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి బొమ్మతో మనం పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు దాంట్లో ఎటువంటి తప్పులు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకం ఇచ్చారు. దీన్ని తప్పుగా ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇంకో పుస్తకం ఇచ్చారు. ఈ 2 పుస్తకాలు 2 ఖాతా నెంబర్లు, ఇద్దరు రైతులు ఒకటే. చూద్దాం. 1822 ఇది ఖాతా నెంబరు. ఈ పుస్తకం ఈ ఖాతా నెంబరు చూద్దాం. 1822 కొవ్వూరి భానుమతి, ఇక్కడ మిస్సెస్, ఇక్కడ కొవ్వూరు భానుమతి, ఖాతా నెంబరు 1822.
ఖాతా నెంబర్లో మార్పు లేదు. ఫోటో చూద్దాం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాంట్లో ఏ ఫోటో ఉందో పాస్ పుస్తకం, కొత్త పాస్ పుస్తకం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో కూడా అదే ఫోటో ఏం మారలా, అదే ఫోటో. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏం లేదాడా. పట్టాదారు పేరు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదు, భానుమతి గారి ఫోటో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లో కూడా భానుమతి. ఈ నెంబర్ చూద్దాం, 182117ZX004. అదే నెంబర్ ఇక్కడ కూడా. దీని వివరాలు నువ్వు ఆన్లైన్లోనే చెక్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు QR కోడ్ ఒకటి పెట్టారు దీని మీద. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే QR కోడ్ పెట్టారు. అయ్యా అసలుకి ఇది ఎక్కడుందయ్యా అని చెప్పడానికి ఒక మ్యాపు, ఆ మ్యాప్లో అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఆ బొమ్మ ఎక్కడ ఉందని చెప్పడానికి ఆ పొలం యొక్క మ్యాప్ వివరాలు ఇక్కడ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అలానే మ్యాప్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అది ఇచ్చారో దాన్నే ప్రింట్ కొట్టి మళ్ళీ ఇది పనిచేసింది. దీనికి వెళ్తే బ్యాంకులో లోన్ ఇస్తారు, బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఈ భూమి మీద అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పేరు వచ్చిందో ఈ ప్రైవేట్ని కొట్టేద్దామని చంద్రబాబు నాయుడు గారు సేమ్ అదే పేరుతో పైన అట్ట మార్చి మంచి బ్లూ కలర్ ఒకటి వేసి దీనికి బట్టలు మార్చి ఇదే బొమ్మను మళ్ళీ ఇటు తీసుకొచ్చాడు. ఈరోజు నేను ఏం అడుగుతానంటే చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి, నీ పేరు మీద నువ్వు తీసుకొచ్చేటువంటి ఒక పథకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 76 పథకాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 76 పథకాలకి ఈరోజు నువ్వు పేర్లు మార్చావు. పేర్లు మార్చి ఏమైనా బటన్ నొక్కావంటే మూలన్న ముసలిది కూడా బటన్ నొక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కడంలో ఏం తప్పే ఉంది, ఆయన నొక్కడంలో ఏముంది అన్నారు. మరి నువ్వు మూలన్న ముసలోడువో కాదో ఏమో శోభన్ బాబులాగా మంచి కుర్రోడువో ఏమో నాకు తెలీదు. ఆ 76 పథకాలకు నువ్వు కూడా బటన్ నొక్కొచ్చు కదా. నీ ఏం బటన్ నొక్కడానికి ఎందుకు రాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాంట్లో క్రెడిట్ చోరీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నింటినీ మీరు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ దుర్బుద్ధిని ఒకసారి మీరు అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిది భూములు ఇచ్చే చేయ కానీ తీసుకునే చేయి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మార్చి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మార్చి చంద్రబాబు నాయుడు చేసినటువంటి విష రాజకీయానికి విరుగుడు ఆయనే రాశాడు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మద్దు. వచ్చే ఎన్నికల్లో ఇటువంటి కార్యక్రమం చేసినా చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.